ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ అయింది. ఉత్తర కాశీలోని దరాలి ప్రాంతంలో మేఘాలు బద్దలయ్యాయి. ఒక్కసారిగా ఊహించని వరదలు పోటెత్తాయి. క్లౌడ్ బరస్ట్ తో వచ్చిన వరదలు ఆ ప్రాంతంలో భారీ విధ్వంసం సృష్టించాయి. హార్సిల్ ప్రాంతంలోని ఖీర్గఢ్ నీటి మట్టం పెరిగిపోయింది. ప్రచండ వేగంతో వచ్చిన వరదల శక్తికి ఇళ్లు కొట్టుకుపోయాయి. అంతా చూస్తుండగానే క్షణాల్లో వందల భవంతులు నేలమట్టమయ్యాయి. ఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలను తరలించినట్లు అధికారులు తెలిపారు. ధరాలిలో దారుణ పరిస్థితులుండడంతో పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ సైన్యం రక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఉత్తరకాశీ పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఉత్తరాఖండ్ లో మరొకసారి రాకాసి వరదలు మొత్తంగా కూడా ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీని మొత్తం అత్తలకుత్తలం చేసిందని చెప్పవచ్చు. సో ఉత్తర కాశీ జిల్లాలోని ధరారి అడవుల్లో పెద్ద క్లౌడ్ బరస్ట్ అంటే దాదాపుగా ఒక్కసారిగా ఊహించినట్టుగా భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి తోడుగా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడుతూ మొత్తంగా కూడా ఆ నీటి ప్రవాహంలో ఒక ఊరు ధరాలి గ్రామాన్ని మొత్తంగా కూడా ముంచెత్తిందని చెప్పవచ్చు. సో ఈ దాటికి మనం విజువల్స్ చూడవచ్చు ఎంత ఆ వేగంతో వాయు వేగంతో వచ్చినటువంటి ఒక వరద అక్కడ ఉన్నటువంటి ధరాలి గ్రామంలో ఉన్నటువంటి ఆ ఇళ్లను హోటల్స్ మొత్తంగా కూడా తన ప్రవాహంలోనే తీసుకొని వెళ్లిపోయింది. సో ఆ దాటికి దాదాపుగా పదుల సంఖ్య దాదాపు 40-50కి సంబంధించినటువంటి నివాస సముదాయాలు కావచ్చు, హోటల్స్ కావచ్చు, మొత్తంగా కూడా ఆ వరద ప్రవాహంలో రాకాసి వరద ధాటికి మొత్తం కూడా కొట్టుకుపోయింది. సో ప్రస్తుతానికి దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గల్లంతయ్యారనేది మాత్రం ఇప్పుడు ఇంకా దానికి పూర్తి స్థాయి సమాచారం అందలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి అదైతే ఆ కొండ చర్య ప్రాంతంలో దానికి పూర్తి స్థాయిలో ఆ వరద రాకాసి వరదను పైనుంచి కొండపై ఎత్తు భాగంలో ఉన్నటువంటి పలువురు యాత్రికులు దాన్ని మొత్తంగా పూర్తి స్థాయిలో వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. ఆ వీడియోలో మనం చూడవచ్చు ఎంత స్పీడ్ గా వేగంతో వాయు వేగంతో కూడా వరద ఒక్కసారి కొండ చర్యల నుంచి ఆ ధరాలి అడవుల నుంచి కూడా మొత్తంగా కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఊరును మొత్తంగా కూడా ఊరును తనలో కలిపేసుకొని పోయినా అన్నట్టుగా ఆ విజువల్ లో ఉన్నాయి. సో ఇది చాలా అతి భయంకరంగా ఉన్నాయి అక్కడ దృశ్యాలు. ఎందుకంటే వందల సంఖ్యలో ఇల్లు హోటల్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, మొత్తం కూడా వరదలో మొత్తంగా కూడా మనం కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడే ఈ సమాచారం అందుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, స్థానికులు అందరూ కూడా అక్కడ చేరుకొని సహాయ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ బీభత్సానికి, ప్రకృతి బీభత్సానికి కూడా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో గల్లంతైనట్టుగా తెలుస్తా ఉంది. సో మరి అందులో ఎవరి పరిస్థితి ఏందనేది కూడా ఇంకా మనకు తెలియరాంది. సో ఇప్పుడే మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైనా గల్లంతైనా కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే సంవత్సరం ఇదే రకంగా ఆగస్టు 15, 2012లో కూడా ఉత్తరకాశీ ఇదే ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక రాకాసి వరద ఇట్లాంటి వచ్చిన సంబంధంలో అప్పుడు దాదాపుగా 50 మందికి పైగా చనిపోయారు, 40 మందికి పైగా గల్లంతయ్యారు. సేమ్ మరి యాదృచ్ఛికంగా ఇదే ఆగస్టు 5వ తేదీ ఇదే 2020 దాదాపు పుష్కర కాలం తర్వాత అదే చోట అదే ఉత్తరకాశీలో అదే ధరాలి గ్రామం దగ్గర మరొకసారి ఇప్పుడు అలాంటి పరిస్థితి అలాంటి వరద రావడం వెనుక ఏంది కనికట్టు ఉందని చెప్పేసి లేకుంటే ఏంది ప్రకృతి విపత్తు అనే ఒక చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా సుమారు పుష్కర కాలం తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామంలో ఇలాంటి వరద ప్రవాహమే ఇలాంటి రాకాసి వరదే 12 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇప్పుడు మరొకసారి అలాంటి వరదతోనే దాదాపుగా వందల ఇళ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. సో ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎంతమంది గల్లంతయ్యారు, ఎవరి పరిస్థితి అనేది మాత్రం తెలియదు. కానీ జీ తెలుగు న్యూస్ మాత్రం ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ మనం ఫస్ట్ ఇస్తున్నాము. సో ఆ బీభత్సంగా కనబడుతోంది. మొత్తం భయానక దృశ్యాలు, ఒళ్ళు గగ్గురు పరిచే దృశ్యాలు కూడా చూడవచ్చు. ఎందుకంటే అంత వాయు వేగంతో స్పీడ్ తో వచ్చినటువంటి రాకాసి వరద మొత్తంగా కూడా అనేకమైనటువంటి ఇళ్లను నేలమట్టం చేస్తూ ఆ హోటల్స్ ను కూడా నేలమట్టం చేసుకుంటూ తన ప్రవాహంలో తీసుకొని పోయింది. సో ప్రస్తుతం ఆ ఉత్తరాఖండ్ ఎందుకంటే కొంత పర్యాటక ప్రాంతం కాబట్టి ప్రతి నిత్యం వేలాది మంది పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. సో ఇలాంటి క్రమంలోనే అక్కడ ఇప్పుడు ఈ పెద్ద పెను ప్రమాదం ప్రకృతి విపత్తు రావడం ఏందనేది ఇప్పుడు చాలా
చాలా అందరిలో కూడా కొంత టెన్షన్ పడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంత రిస్క్ చేసి ఎంత మందిని కాపాడుతారు, ఏం జరుగుతుందనే విషయం మాత్రం మరి కాసేపట్లోనే అధికారికంగా కొంత మరింత అప్డేట్ సమాచారం మనకు వచ్చే అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికున్న పరిస్థితి చూస్తూ ఉంటే దాదాపుగా ఆ ఇల్లు అంతా హోటల్స్ అక్కడ ఉన్నటువంటి నివాస సముదాయాల వరదలు కొట్టుకుపోయి ఉంటారు కాబట్టి దాదాపు 10ల సంఖ్యలో ఆ వరద ప్రవాహానికి బలై ఉంటారా అని కూడా ఒక అంచనా వేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇది ఒక ఉత్తరాఖండ్ లో ప్రతినిత్యం కూడా ఇటీవల కాలంలో వరదలు కొండ చర్యలు వచ్చే ఎందుకంటే ప్రతినిత్యం ఇట్లాంటివి కారణమే. కానీ ఇంత పెద్ద విపత్తు సో రావడం మాత్రం ఇది చాలా ఒక దశాబ్ద కాలం తర్వాత మరొకసారి ఉత్తరకాశీలో ఇలాంటి పెను విపత్తు వచ్చిందని చెప్పవచ్చు. సో మనం ఆ దృశ్యాలన్నీ కూడా జీ తెలుగు న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. భయంకరంగా వచ్చినటువంటి రాకాసి వరద దాటికి మొత్తంగా కూడా పెద్ద పెద్ద హోటళ్లు ఆ నివాస సముదాయాలు కూడా ఒక్క క్షణంలో ఆ సెకండ్ల వ్యవధిలో కళ్ళు మూసి రెప్పగొట్టే సమయంలోనే అవన్నీ కూడా వరద నీటిలో గల్లంత అయిపోయి కొట్టుకుపోయాయని చెప్పవచ్చు. సో ప్రస్తుతానికైతే మనం ఆ విజువల్ చూస్తాం. మరి కాసేపట్లో ఎప్పటికప్పుడు కూడా మరింత తాజా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. సో ఇది మొత్తానికైతే ఇప్పుడు ఉత్తరకాశీలో నెలకొన్న తాజా పరిస్థితి అని చెప్పవచ్చు. వైశాలి, అంటే అధికారులు సునామీ గాని భూకంప హెచ్చరికలు గాని ఏమైనా చేశారా? అంటే ఇది క్లౌడ్ బస్ట్ వరద ప్రవాహము. సో రెయినీ సీజన్ కాబట్టి ఒక్కసారిగా మేఘం మొత్తం కూడా బద్దలైనట్టుగా కూడా అధిక స్థాయిలో వర్షపాతం నమోదైంది. సో అక్కడ ఉన్నటువంటి కొండ చర్య ప్రాంతం కాబట్టి ప్రతినిత్యం కూడా ఆ కొండ ప్రాంతం కాబట్టి వర్షాలు పడడం. సో దానికి తోడు ఉన్నట్టుండి అంటే అసలు ఊహించినట్టుగా దాదాపుగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం ఏకదాటిగా కురవడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. సో క్లౌడ్ బరస్ట్, ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాలు చూసాము, ఉన్నట్టుండి ఒక్కసారిగా కుండపోత వర్షం అన్నట్టు మొత్తం కూడా మేఘం బద్దలైనట్టుగా ఊహించినట్టుగా అంటే సాధారణ వర్షానికి ఊహించినట్టుగా భారీ వర్షపాతం నమోదం. సో క్లౌడ్ బరస్ట్ లాంటివి ఉన్న చోట ఒకే ప్రాంతంలో గంట అంటే పెద్ద ఎత్తున వర్షం. సో 20 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదైతే క్లౌడ్ బరస్ట్ గా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి క్లౌడ్ బరస్టే ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామం అడవుల్లో జరిగింది. సో ఆ అడవిలో జరిగిన ఈ యొక్క క్లౌడ్ బరస్ట్ వల్ల అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు తను ఉన్నటువంటి ఆ వరద ప్రవాహంతో అంతా కూడా మొత్తంగా కూడా ఒక పెద్ద భారీ వరదలాగా కొట్టుకుంటూ వచ్చి మొత్తం ఆ ధరాలి గ్రామాన్ని తుడిచిపెట్టుకుపోయిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనకు ఎందుకంటే ఇంకా ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి కాబట్టి ఆ తర్వాత తాజా పరిస్థితి ఏంది, అసలు ఎంతమంది గల్లేరారు, అధికారులకు సంబంధించి సమాచారం మనకు వెలువడే అవకాశం కనబడుతోంది. వైశాలి, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.